సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారుత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవ రీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయములలో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. సో మనకి ఇక్కడ దేవుడు వాక్యంలో ఏమి సెలవిస్తున్నాడంటే, 1 పేతురు 4:5-6 ఏం చెప్తున్నాడంటే, ఈవెన్ చనిపోయిన వారికి కూడా దేవుడు ప్రకటించాడంట. ఇది మన బైబిల్ చెప్తుంది, మన కొత్త నిబంధన బైబిల్ చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ 3 రోజులు ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఎందుకు గర్భంలో మనుష్య కుమారుడు ఉంటాడు అని యేసుక్రీస్తు అన్నాడు? ఎందుకంటే ఆయన అక్కడ వెళ్ళి సువార్త చెప్పాడు. ఆత్మలకు, చెరలో పట్టబడి ఉన్న ఆత్మలకు దేవుడు యేసుక్రీస్తు సువార్త చెప్పాడు. ఇంకా మనం చూసుకోవాలంటే యోహాను సువార్తలో 10వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 16వ వచనం. And I have other sheep that are not of this fold. I must bring them also, and they will listen to my voice. So there will be one flock and one shepherd. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ దొడ్డికి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. మీరు విన్నారా అండి? అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, నాకు వేరే ఒక గొర్రెల మంద ఉన్నది అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే దీన్ని, ఇది అన్యుల విషయంలో దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు అని. కానీ అండి, ఎప్పుడైతే అన్యులు వచ్చి యేసుక్రీస్తు దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు కొంతమంది వాళ్ళతో ఏమన్నాడంటే, నేను అన్యుల దగ్గరికి నేను పంపబడలేదు, కానీ నేను ఇజ్రాయేలీస్ దగ్గరికే పంపబడినాను, తప్పిపోయిన వాళ్ళ దగ్గరికే పంపబడినాను అని యేసుక్రీస్తు అంటాడనమాట. అయితే ఇప్పుడు ఆయన శిష్యులకు చెప్పాడు, మీరు లోకమంతా కూడా వెళ్ళి సర్వజనాంగానికి సువార్త ప్రకటించండి అని. ఆయన వెళ్తానని అనలేదు సర్వజనాంగాల దగ్గరికి. సో బతికి ఉన్న వాళ్ళ దగ్గరికి ఆయన శిష్యుల్ని పంపించాడు. అయితే ఇప్పుడు మరి ఎవరి దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళాడు? ఆయన వెళ్తాడు, ఆయన పిలుస్తాడు, ఆయన స్వరం వినిపిస్తుంది అని అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు? లెట్ us గో. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి 29వ వచనం వరకు అండి. ఇంగ్లీష్లో చదువుతాను, బెటర్గా నాకు ఇంగ్లీష్ ఈజ్ మోర్ కంఫర్టబుల్, కానీ తెలుగులో కూడా నేను ట్రై చేస్తూనే ఉన్నాను. అయితే నేను జాన్ చాప్టర్ 5 25th verse till 29th verse. Truly, truly I say to you, an hour is coming and is now here when the dead will hear the voice of the Son of God,
అండ్ దోస్ హూ హియర్ విల్ లివ్. ఎవరు యేసుక్రీస్తు మాట వింటారని యేసయ్య ఇక్కడ అంటున్నారండి? ఏమంటున్నాడంటే చనిపోయిన వాళ్ళు వింటారు ఆయన స్వరంని అని అంటున్నారు. ఫర్ యాజ్ ద ఫాదర్ హ్యాస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, సో హీ హ్యాస్ గ్రాంటెడ్ ద సన్ ఆల్సో టు హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్, అండ్ హీ హ్యాస్ గివెన్ హిమ్ అథారిటీ టు ఎగ్జిక్యూట్ జడ్జ్మెంట్, బికాస్ హీ ఈస్ ద సన్ ఆఫ్ మ్యాన్. Do not marvel at this, for an hour is coming when all who are in the tombs will hear his voice and come out, those who have done good to the resurrection of life, and those who have done evil to the resurrection of judgment. తెలుగులో చదువుకుందామండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని విను వారు జీవింతురుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగా తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను. తండ్రి ఆయనకి తీర్పు తీర్చుటకు అనుగ్రహించారు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. What do we understand from this? ఎందుకు సువార్త అక్కడ పోయి చెప్తుంది? ఇప్పుడు మనకి ఇంత క్లియర్ కట్గా దేవుడు యేసుక్రీస్తు ఆయన వాక్యంలో మనకి బైబిల్లో ఇంత క్లియర్గా చెప్పుంటే మనం ఎందుకు చెప్పలేకపోయినాం ఆన్సర్? మనకెందుకు ఆ క్లారిటీ రావటం లేదు? ఎందుకు ఇంకా ఇలాంటి చిన్న విషయాలలో క్రైస్తవులు తెలియకుండా మిగిలిపోతున్నారు? ద వెరీ లర్న్డ్, చాలా ఎక్కువగా చదువుకున్నవారు కుడ్ నాట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇట్ పెయిన్డ్ మై హార్ట్ అ లాట్. అసలు దట్స్ ఇట్ అండి. నేను చాలా ప్రొలాంగ్ చేయాలని అనుకుంటలేదు. ఐ హోప్ ఇప్పటికైనా మీరు ఈ వర్సెస్ని మీరు చదువుకుంటారని. ఎందుకంటే నేను ఇంకో చాట ఇంటర్నెట్లో చదివాను, ఎక్స్ప్లెనేషన్స్ ఎంత ఫన్నీగా ఉన్నాయో. యేసుక్రీస్తు వెళ్ళింది ఏంజలికల్ బీయింగ్స్కి సువార్త చెప్పనాడికి అనేసి, ఆయన వెళ్ళింది ఆ ప్రిజన్స్లో ఉన్నవాళ్ళు, చెరలో ఉన్నవాళ్ళు ఎవరంటే, ఆ ఆత్మలు ఎవరంటే ఏంజల్స్ అని చెప్తున్నారు. ఎంత జోక్ అండి, ఎంత జోక్. ఇక్కడ క్లియర్గా నోవా దినాల్లో ఏ మనుషులైతే మాట వినలేదో వాళ్ళ గురించి అంటున్నాడు అక్కడ.
అంటే మనుషుల గురించి అంటున్నాడు, అంటే మనుషుల ఆత్మల గురించి అంటున్నాడు అక్కడ దేవుడు. ఎందుకండి ఇంటర్ప్రిటేషన్ మనకు కావాలి? ఎవరో చెప్పిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ మనం ఎందుకు చదవాలి? తెలుగులో చదివిన, ఇంగ్లీష్లో చదివిన, హిందీలో చదివిన, గ్రీక్లో చదివిన, హీబ్రూలో చదివిన అదే మీనింగ్ ఉంటుంది. మనకి వేరే వాళ్ళ ట్రాన్స్లేషన్స్ అవసరం లేదు. మన బైబిల్ ఈజ్ వెరీ క్లియర్ కట్. ఇట్స్ వెరీ, అది కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ చేయదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో ఉంటుందో మనకి క్లియర్ కట్గా అన్ని విషయాలు అర్థమైపోతుంటాయి. మన కళ్ళు అనేవి తేట తెన్నగా తెరవబడి ఉంటాయి. సో యేసుక్రీస్తు ఆయన వచ్చిన సమయం నుంచి టైంని ఆయనే డివైడ్ చేశాడు. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని యేసుక్రీస్తే ఫస్ట్ డివైడ్ చేసింది, మనుషులు కాదు. అందుకనే ఆ మంద, ఈ మంద, యేసుక్రీస్తుకి ముందు ఉన్న మంద, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఉండే మంద. బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. మన యేసుక్రీస్తు దగ్గరే సర్వము మొదలవుతుంది. ఎనీథింగ్ హ్యాస్ టు బిగిన్ విత్ క్రైస్ట్. హీ ఓన్లీ హ్యాస్ టు మేక్ దట్ హ్యాపెన్. ఏది కలిగి ఉన్నది కూడా ఆయన కలిగించకుండా లేదంట వాక్యం సెలవిస్తుంది. సో సువార్త చెప్పబడింది. యేసుక్రీస్తు కంటే ముందు చనిపోయిన వారు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ద్వారానే సువార్త పొందినారు. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. ఇంకొక వచనం చదువుకుందాం టు గివ్ ఫుల్ కంప్లీట్ ఆన్సర్ టు దిస్. రెవల్యూషన్ చాప్టర్ 13 8th verse. రెవల్యూషన్ చాప్టర్ 13 8th verse. And all who dwell on earth will worship it, everyone whose names has not been written before the foundation of the world in the book of life of the Lamb who was slain. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, జగత్ పునాది నుంచి ఏ మనుషులైతే ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ నామాలు తీసుకుంటే ఎవరెవరి నామం అంటే నేమ్స్ జీవగ్రంథంలో లేవో వాళ్ళందరూ కూడా బీస్ట్ని వర్షిప్ చేస్తారంట. అంటే బీస్ట్ని వర్షిప్ చేసే వాళ్ళందరూ కూడా అగ్నిగంధకంలో త్రోయబడతారు అనేసి మనకి తెలుసు. సో అందుకనే ఇలా వాక్యం చెప్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటి, ఇక్కడ అబ్రహాం పేరు కూడా బుక్ ఆఫ్ ల్యాంబ్లో రాయబడి ఉండాలి, లేకపోతే లేదు ఆయనకి. సో యేసుక్రీస్తు అబ్రహాం గారి గురించి కూడా చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఆయన హీ సా మై డే అండ్ హీ వాజ్ గ్లాడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాజ్ కౌంటెడ్. జీవ గ్రంథంలో పేరు రాయబడకూడదంటే ఏంటండి క్రైటీరియా ఈజ్ వాళ్ళు సువార్తని వినాలి, విన్నప్పుడు యాక్సెప్ట్ అయినా చేయాలి, లేకపోతే రిజెక్ట్ అయినా చేయాలి. అప్పుడే రిసీవ్ చేసుకున్నప్పుడు, యేసుక్రీస్తు గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకున్నప్పుడు జీవగ్రంథంలో రాయబడుతూ ఉన్నది. అండ్ రిజెక్ట్ చేసినప్పుడు రాయబడదు. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గెట్స్ ఎ ఛాన్స్ టు హియర్ ది గుడ్ న్యూస్ at least once in their lifetime. And the second one that was not convincingly answered is about Trinity.
మన దేవుడు యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తూ ఏమంటాడంటే, మీరు సర్వలోకంకి వెళ్ళి ఆయన శిష్యులుగా చేసి వాళ్ళకందరికీ బాప్తిసం ఇవ్వమంటాడు. ఏ నామంలో? తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్ముడు యొక్క నామంలో బాప్తిసం ఇవ్వాలి అంట. ఒకే నామం ఉంది, యేసుక్రీస్తు నామంలోనే వాళ్ళు బాప్తిసాలు ఇస్తారు. యేసు శిష్యులందరూ కూడా బాప్తిసం వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు నామంలోనే వాళ్ళు బాప్తిసాలు ఇచ్చారు. ఎందుకు? తండ్రికి యెహోవా అని పేరుంది కదా. యెహోవా నామంలో, యేసుక్రీస్తు నామంలో, పరిశుద్ధాత్ముడు నామంలో. పరిశుద్ధాత్ముడికి ఏం నామం ఉంది? యేసయ్య అంటాడు, ఆయన నా నామంలో వస్తాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడినే తండ్రిగా పిలుస్తాడు, తన తండ్రిగాను అని చెప్పుకుంటాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన నా నామంతో వస్తాడు, నా దగ్గరదే తీసుకొని మీకు చెప్తాడు, కానీ నన్నే మహిమపరుస్తాడు. ఎందుకంటే తండ్రి దగ్గరది అంతా కూడా నాదే, తండ్రికి ఉన్న సమస్తం కూడా నాదే అని అంటాడు. అందుకనే నేను ఆయన నా దగ్గర నుంచి తీసుకొని మీకు చెప్తాడు అని అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్తూ సడన్గా తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ ఆ వాక్యాలు చదువుకున్నారంటే యోహాను సువార్తలో వెరీ క్లియర్లీ ఇచ్చున్నాయి. అక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అంటున్నాడు. మనకి క్లియర్గా తెలుసు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరియమ్మ తల్లిని, కన్యక మరియమ్మని కమ్ముకున్నప్పుడు యేసుక్రీస్తు ఆమె గర్భంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే వచ్చాడు. దూత కూడా చెప్తాడు, పరిశుద్ధాత్మ వలన కలిగిన బిడ్డగా ఉంటాడు అనేసి. అందుకే ఆయన మోస్ట్ హై, సన్ ఆఫ్ ది మోస్ట్ హై అని పిలిపించుకుంటాడు. అంటే ఏంటి దీనికి అర్థం? యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని తండ్రి అంటున్నాడు. అందుకని ఆయన అన్నది ఏంటంటే, మనిషి కుమారుడిని ఎవరైనా దూషించినా, ఆయన పట్ల ఎవరైనా మిస్టేక్స్ చేసినా ఆ పాపాలు క్షమించబడతాయేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏళ్ళ పాపం చేసిన వారి పాపాలు ఈ ఎరాలో కానీ రాబోయే జనరేషన్లో, అంటే రాబోయే కాలం అంటారు యేసుక్రీస్తు, అంటే ఈ లైఫ్లో కానీ ఎటర్నల్ లైఫ్లో కానీ క్షమించబడవంట ఆ పాపం. అంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన క్లియర్ కట్గా చెప్తున్నాడు, చాలా హై. కానీ మీరు ఎట్లా చెప్తారు? థర్డ్ పర్సన్ అని చెప్తారు. ట్రినిటీలో ఎలా చెప్తారు? థర్డ్ పర్సన్ అని చెప్తారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఎందుకండి? ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి? మనకి రెవల్యూషన్లో ఉంటుంది, దేవుడు ముందు 7 ఆత్మలు ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మరి ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు అక్కడ? ఆ 7 ఆత్మల్లో ఎవరు పరిశుద్ధాత్ముడు? 7 ఆత్మలు దేవుడు కాదా? ఆ 7 ఆత్మలు దేవుడు అయి లేరా? లేకపోతే దేవుడు కాదా? స్పష్టత లేకుండా మీరు ఎలాగా జవాబిస్తారండి? ఒక ద్రాక్ష గుత్తి, ద్రాక్షలో ఒక ద్రాక్ష అండ్ ఒక ద్రాక్ష గుత్తి, ఆ ద్రాక్షలో డిఫరెంట్ ఎంటిటీస్ సపరేట్గా ఉన్నాయి. కానీ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అంటే స్పిరిట్ అన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అన్నాడు. దేవుడు ఆత్మ అయ్యున్నాడు అనేసి అన్నాడు. అయితే ఎవరైతే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఆత్మలో సత్యంలో ఆరాధించాలంట. ఆత్మలో సత్యంలో. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జన్మించి ఆత్మలో ఉండాలి. వాళ్ళు ఆత్మలో మళ్ళీ జన్మించి ఉండాలి. అయితే
ఆత్మలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు క్లియర్గా చెప్తున్నాడు అనమాట. దేంట్లో చెప్తున్నాడు? ఆయన ఏమంటాడంటే నికోదియన్స్తో, స్పిరిట్ మనిషి ఎలా ఉంటాడంటే ఒక గాలిలాగా ఉంటాడంట. హీ ఈజ్ లైక్ ఎ విండ్ దట్ బ్లోస్. మనము ఇంగ్లీష్ లిటరేచర్లో మనం చదువుకుంటామండి. ఏమని చదువుకుంటామంటే కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ ఏంటి? ఇప్పుడు విండ్ తీసుకున్నాం అనుకోండి, ఇట్స్ ఏ అన్కౌంటబుల్ నౌన్. ఇట్స్ ఎ నౌన్, ఇట్స్ ఎ థింగ్, ఇట్స్ ఏ ఎంటిటీ, బట్ ఇట్స్ అన్కౌంటబుల్. దేవుడు కూడా హీఈస్ అన్కౌంటబుల్. మీరు 1, 2, 3 అని ఎట్లా కౌంట్ చేస్తున్నారు? ఎందుకు మీరు దేవుణ్ణి అంత తగ్గించేస్తున్నారు? ఈ ట్రినిటీ కాన్సెప్ట్ ఈజ్ నాట్ ది రియాలిటీ. ఇట్స్ రాంగ్. ఇట్ డస్ నాట్ give you the power to acknowledge Jesus Christ and the true God. Eternal life ante యేసుక్రీస్తు చెప్పారు, to know the one true God and Jesus Christ whom he has sent. క్లియర్గా జీసస్ చెప్తున్నారు, మనం ఆ వన్ ట్రూ గాడ్ ఎవరో తెలుసుకోవాలి అండ్ జీసస్ క్రైస్ట్ ఎవరో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలాగండి? చెప్తున్నాడు అక్కడ జీసస్ ఏమంటున్నాడంటే, స్పిరిట్ ఈజ్ లైక్ ఎ విండ్. విండ్ ఈజ్ నాట్ కౌంటబుల్. యూ కాంట్ జస్ట్ టెల్ ఒక గుత్తి ఆఫ్ ద్రాక్ష. ఎయిర్ని మీరు కంటెంట్ చేయగలుగుతారండి? ఎయిర్ క్యాన్ బి కంటెంటా? ఇట్ క్యాన్ బి క్యాప్చర్డ్ ఇన్ ఏ వెసల్. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. అలా దానికంటే విండ్ కంటే ఎక్కువగా ఇంకా ఇంకా మళ్ళీ జన్మించిన ఒక వ్యక్తి గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. దట్ పర్సన్ ఈజ్ ఆల్మోస్ట్ రిప్రజెంటింగ్ ద స్పిరిట్ పవర్, ద డైమెన్షన్ ఆఫ్ గాడ్, బట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు గాడ్. గాడ్ ఈజ్ బియాండ్ దట్ ఎక్స్ప్రెషన్. మన దేవుణ్ణి మన బైబిల్ చాలా అద్భుతంగా వర్ణిస్తుంది. వీళ్ళు ఏమడుగుతున్నారు? ఒక డే అంటే ఏంటి, 1 డే అంటే ఏంటి, ఆదాము ఎప్పుడు చనిపోయినాడు, 1 డే అంటే తెలియదు. అప్పుడు మోసెస్కి ఒక చేయిని కుష్టితో దేవుడు ఆ చేయిని మార్చినప్పుడు ఎన్ని క్షణాలు దేవుడికి పట్టిందండి? ఒక చేయి అంతటిని దాన్ని కుష్టి రోగంగా చేసేసినప్పుడు, యాక్చువల్లీ ఒక మనిషికి ఒక చేయి అంతా కుష్టి రోగంతో వ్యాపించాలంటే అది ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఎక్కడో మొదలైంది, అది పాకి 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 అది మొత్తం చేయిని ఇన్ఫెక్ట్ చేయాలంటే అది ఎన్నో ఏళ్ళు పడుతుంది ఆ వ్యక్తికి. కానీ దేవుడు ఒక సెకండ్లో చేసేస్తాడు. అదే దాని క్యూర్ కూడా దేవుడు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్, నాట్ ఈవెన్ సెకండ్, టిక్ టిక్ అనే సౌండ్ లోపల, అది కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ దేవుడు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను ఈ భూమి మీద ఉన్న సమయము అది దినము. ఎవరైనా పని చేయాలంటే దినం లైట్ ఉన్నప్పుడే పని చేస్తారు, చీకటి వస్తుంది అని యేసుక్రీస్తు చెప్తాడు. ఆయన ఉన్నంతకాలము పని చేయాలి అని యేసుక్రీస్తు చెప్తాడు. అంటే ఏంటి? ఆయన దినమై ఉన్నాడు. అదే 333.5 years is counted as a day for us. 1000 years, or it can be any second also. Even a fraction of a second can be called as a day. That is the timing of God. When there is something being done on this earth, that is called as a single day. It is not by the rotation of sun, or it is not the oscillation of a pendulum. It's not the time period of a pendulum. The time is not like that. For God, He is entirely different.
బట్ అవర్ వే, హౌ అవర్ గాడ్ డీల్స్ విత్ టైమ్ ఈజ్ బియాండ్ టైమ్. మన దేవుడు టైంని మించిన వాడు. ఆయన టైంలో మూవ్ అవుతాడు, ముందుకి వెనక్కి మూవ్ అవుతాడు ఆయన. అందుకే యేసుక్రీస్తు అంటాడనమాట, నేను ఈ గడియకి వచ్చి ఉన్నాను అంటాడు. మనం వెళ్ళగలుగుతాము ఒక టైం దగ్గరికి? మా టైం జస్ట్ అప్రోచెస్ అస్. టైం వచ్చేస్తుంటుంది. మనం అనుకున్న టైంలో మనం ఒక చాటికి పోవడం, మళ్ళీ తిరగడం, అటు ఇటు టైంలో మనం మూవ్ చేయలేం, దేవుడు తప్ప. యేసుక్రీస్తు అంటాడు, నేను ఇందుకే నేను ఈ గడియకి వచ్చి ఉన్నాను అంటాడు. సో మన బైబిల్ చాలా విషయాలకి స్పష్టంగా జవాబులు ఇచ్చి ఉంది. ఇట్ ఈస్ దేర్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద బైబిల్. గ్రేట్ స్టడీస్ చేసిన, ఎంత కాలేజెస్లో కూర్చొని ఎంత టైం వేసినా అంత వేస్ట్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ ఓన్ బైబిల్స్ విత్ హార్ట్, కంప్లీట్లీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు బోధలో బైబిల్ స్టడీస్ చేయకపోతే చాలా థింగ్స్ మనం మిస్ అయిపోతాం. మిస్ అవుతే తప్పు ఏం లేదండి. కొన్ని దేవుడు ఆయన టైమింగ్స్లో మనకు నేర్పిస్తాడు. మనం చెప్పలేకపోయినాము అనగానే మనమేం తప్పుదస్తులం, పాపులం అయిపోలేదు. మనము ఆయన కృపలో మనము ఆయనలో దాగి ఉన్నాము. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే అందరికీ అంత జ్ఞానం ఒకేసారి ఉండదు. ఇప్పుడు ఎవరు కూడా, అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని పర్ఫెక్ట్గా ఉన్నారంటే ఇంక ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఇక్కడ ఉన్నామంటే ఇంకా మనం పర్ఫెక్ట్నెస్లోకి, ఇంకా యేసుక్రీస్తుని కంప్లీట్గా తెలుసుకున్న తర్వాత ఇంకా తెలవాల్సిన వాళ్ళకి ఇంకా మనము వెలిగే దీపాలుగా ఉండి ఇతరులని వెలిగించే వారిగా దేవుడు ఉండమంటున్నాడు. కాబట్టి మనం అట్లాగా ఉంటాము. కానీ ఇట్ డస్ నాట్ మీన్ దట్, ఐ డోంట్ మీన్ దట్ మీరు చాలా తప్పు చేశారని. కానీ నేను కొన్ని విషయాల్లో క్రిస్టియన్ రిప్రజెంటేటివ్స్ కొన్ని ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్లో చాలా థరోగా, చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో ఉండాలండి. అప్పుడే మనము దేవుని పనికొస్తాం. లేకపోతే వాళ్ళు మనని ఎగ్జాలి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దే విల్ మేక్ ఫన్ ఆఫ్ అస్. బికాజ్ మనము దేవుణ్ణి క్లియర్గా వాళ్ళు అడిగినప్పుడు చెప్పలేకపోతే ఎలాగా? వాళ్ళు ఓపికతో కూర్చొని ఉన్నారు, మన ముందు కూర్చొని ఉన్నారు, ఇతరులు ఎంతోమంది వింటూ ఉన్నారు. అలాంటి టైంలో దట్ ఈస్ అ పర్ఫెక్ట్ ఛాన్స్ టు జస్ట్ put the nail in the correct place. కానీ I hope that this will help many, and there is no regrets except for that 2 questions which were not answered properly. Rest all were fantastically answered, and really God would have been very pleased, and he was in fact glorified. That's all I want to say. I hope I have not hurt any one of you, and I am not trying to say that I know more than any one of you, but whatever I know, that little that I know, that God has helped me to understand, that I have brought forth. And I am a normal human being with normal feelings and that, but the grace of God has been with me. నాకు దేవుడు కృప ఎప్పుడు నా చిన్నప్పుడు మట్టి నాకు తెలిసిన వరకు ఆయన కృప, ఆయన తోడు నీడ నాకు ఎల్లప్పుడూ ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో నేను ఉన్నాను. నేను కూడా
కొంచెం చెప్పగలే పరిస్థితిలో దేవుడు నన్ను ఉంచి ఉన్నాడు కాబట్టి ఆయనకే సర్వ మహిమ ఘనత చెల్లించుకుంటూ ఉన్నాను. థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. దేవుడి కొరకు ఎవరైతే వాడబడుతున్నారో, పోరాడుతున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, సత్యం చెప్పడానికి ఇతరులకి వాళ్ళ ప్రాణాలు సహితము ధారపోస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి హూ ఇస్ ట్రయింగ్ హార్డ్ ఫర్ అవర్ ఫెలో కంట్రీమెన్. వాళ్ళకి సత్యం తెలవాలనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమ పడుతున్న వాళ్ళందరికీ కూడా దేవుని తోడు, నీడ, కృప అండ్ అండ, ఆయన షీల్డ్ కూడా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఆయన ఇంకా మనకి బలము, శక్తి, ఆయన కృప, ఆయన దయ, ఆయన కౌన్సిలింగ్, ఆయన లీడింగ్, ఆయన షీల్డ్ మనందరికీ ఎల్లప్పుడూ ఉండేలాగా ఆయనకి వేడుకుంటూ మీ అందరికీ సెలవు. ప్రైజ్ గాడ్. ఆమేన్.